उपादगत प्राणमे भक्ति नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय श्रीमते भक्ति वेदांत स्वामी नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी भाषाज्योति जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम ओम नमो भगवते वासुदेवाय 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 कृष्ण कीर्तन गान नर्तना कला पतोजनि ध्याजिता सद्भक्तावली हंसा चक्र मधुपश्रेणी विहारास्पदम् कर्णानंदी कलध्वनि वहतु मे जिह्वा मरुतांगनी श्री चैतन्य दयानिधे धवल सल्लीला सदा सद्ध्वनि ఒకసారి మాట్లాడండి हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे तो चंद काजी కాజీ ఇంటి నుంచి కీర్తన దీంట్లో కొన్ని వివరాలు చైతన్య చరితామృతలో ఉన్నాయి. అక్కడ శాంతి కాజీకి మహాప్రభు మధ్య చర్చ జరిగినవి అవి కొన్ని, అంటే తర్వాత శాంతించడం ఇట్లాంటివి కొన్ని. మరి ఇక్కడైతే ఇక్కడ చైతన్య భాగవతంలో ఉన్నది ఏంటంటే, మరి అది వేరే లీలనా ఇదే ఇదే లీల ఉంటుంది అది. సరే ఆ వివరాల్లోకి వెళ్ళకుండా ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఉన్నది మహాప్రభు నగర సంకీర్తన అదే కాజీ ఇంటి నుంచి వెనుదిరిగి ఇంకా వేరే వేరే వీధుల గుండా వేరే ప్రాంతాల గుండా వెళ్తూ చివరికి కోలావేశ శ్రీధర్ ఇంటి వైపు మళ్ళుతుంది కీర్తన. గుర్తుందా ఎక్కడ కోలావేశ శ్రీధర్ ఇల్లు? జగన్నాథ స్వామి టెంపుల్ ఇప్పుడు వెళ్ళలేదా? పోయినా నేను కోలావేశ శ్రీధర్ ఇల్లు జగన్నాథ్ మందిరం చూడలేదా? జగన్నాథ్ మందిరం ఆ మందిరం వెనకనే మాడిపండు తీసుకొని కొట్టినారంట. ఎంతమందికి గుర్తుంది? ముగ్గురు మాడిపండ్లతో కొట్టినారంట. పండు తీసుకుంటే ఇప్పుడు అడిసినారు లాస్ట్కి తిన్న కోలావేశ శ్రీధర్ ఎవరైనా హనుమంతుడు కాదు కాదు సుధామ కృష్ణలీలలో సుధామ విప్ర. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నిమాయి చిన్నతనంలో రోజు కోలావేశ శ్రీధర్ దగ్గరికి వెళ్ళడం. ఆయన చిన్న వ్యాపారం చేసుకుంటుంటాడు, అరటిపళ్ళు వ్యాపారం, అరటి పువ్వులు ఇటువంటి వ్యాపారం చేస్తుంటాడు. నిమాయి రోజు వెళ్ళి ఆట పట్టించడము, నీ దగ్గర చాలా ధనం ఉంది చూపిస్తా ప్రపంచానికి ఒక రోజు అని చెప్పడం. ఆయనకు అంత ఆట పట్టిస్తే ఆయనకి కోలావేశ శ్రీధర్కి విసుగు వచ్చేది కాదు, కోపం వచ్చేది కాదు. ఆయనకు వచ్చేటువంటి చాలా పేదవాడు. పగలేదు చిన్న వ్యాపారం చేసుకున్నది. వచ్చిన ధనంలో సగం గంగా పూజకు అర్పించేవాడు. మా నిమాయి అది కూడా చెప్తున్నారు, నీకు వచ్చే దాంట్లో సగం అర్పిస్తున్నావు అంటే నీ దగ్గర ఎంత ఉండాలి, ఇంకా చూపిస్తా ప్రపంచానికి. నేను ధరలు అడిగేది, ₹1 అంటే ₹10 కాదు, ₹10 తీసుకుంటే ₹10 కూడా ఎందుకు, పావులాకి తీసుకుంటే ఉచితంగా ఇచ్చేయి అనేది. సరే తీసుకోబోయి ఎందుకు నీ తాను అంత ప్రేమ నిమాయి అంటే. ఆట పట్టిస్తుంది వాడు. ఇప్పుడు నిమాయి పెద్దవాడయ్యాడు,
వివాహమైంది. మొట్టమొదటి నగర సంకీర్తన, కాజీ ఇంటి దగ్గరికి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ వేరే వేరే ప్రాంతాల గుండా కోలావేచి శ్రీధర్ అన్న ఇంటి దగ్గరికి వస్తుంది. అక్కడి నుంచి చూడండి ఏం జరిగింది ఇక్కడ. దీంట్లో ఈరోజు కూడా చాలా ముఖ్యమైనది వచ్చేసి భక్తులు అంటే భగవంతుడికి ఎంత ప్రియమో అసలు ఎవరు ఊహించలేరు. భక్తులు అంటే ఎంత ప్రియమో. భక్తులు భౌతికమైనటువంటి పరిస్థితులు భగవంతుడు అసలు పట్టించుకోడు భక్తుల దగ్గర. భక్తి అనేది పూర్తిగా దివ్యమైనటువంటిది. వాళ్ళ హృదయాన్ని మాత్రమే చూస్తాడు భగవంతుడు. భౌతికమైన అంటే బాహ్యంగా ఎంత చేశారని చూడడు. భావగ్రాహి జనార్దన. ఎంత కడు నిరుపేద అయినా సరే, ఎంత విద్య లేనివాడైనా సరే, ఇవన్నీ విద్యాధనము, సౌందర్యము, బలము, ఇవన్నీ కూడా భౌతికమైనది. ఇవేమి ఆకర్షించలేవు భగవంతుని ఆకర్షించేది ప్రేమ, భక్తి, ప్రేమ ఒక్కటే ఆకర్షిస్తుంది. హృదయాన్ని ఎంత అర్పిస్తున్నావు. ఎందుకంటే భగవంతుడి దగ్గర లేని ధనము, అందము, ఐశ్వర్యము, చదువు ఎవరి దగ్గర ఉంది? భగవంతుడు కోరుకునేది ఒకటే ప్రేమ. జీవుడికి దేవుడికి మధ్య ఉన్నది అసలు ఆయన సంబంధం ప్రేమ. అది భగవంతుడు కోరుకునేది. అందుకే భగవద్గీతలో కూడా పండు, ఫలము, నీళ్లు ఇవి అడుగుతుంది. చూడండి. సో శ్రీధర్ కోలావేచి శ్రీధర్ ఇంటి ముందరికి వెళ్ళారు. అక్కడ ఎలా ఉంది సన్నివేశం? भांग एक घर मात्र श्रीधरे रावास उत्तरी लाग्या प्रभु ताहार आवास. మహాప్రభు శ్రీధర్ ఇంటి ముందరికి వెళ్ళారు. ఆయన ఇల్లు ఒక గది మాత్రమే, అది కూడా రంధ్రాలు పడిపోయింది, కప్పు. అంటే అర్థం చేసుకోండి, ఇలాంటి ఇల్లు. కప్పు అంటే అప్పట్లో ఇప్పట్లో ఈ కాంక్రీట్ ఉండకపోవచ్చు, బోధ కానీ తర్వాత తాటాకులు ఇటువంటివి. దాంట్లో కూడా రంధ్రాలు ఉన్నాయంటే ఇంకా ఎంత అంటే భౌతికంగా చూస్తే ఎంత పేదవాడై ఉండాలో అర్థం చేసుకో. అప్పట్లో ఆయన చూసేమనుకునే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. ఇలా పగలంతా వ్యాపారం చేసుకునేది, రాత్రి అంతా హరే కృష్ణ జపం చేసుకుంటుండేది బాగా జోరుగా. అందరు అనుకునేది పాపం మీద వ్యాపారం జరగలేదు, సరిగ్గా కడుపు నిండినట్లేదు, ఆకలితో అరుచుకుంటున్నాడు. అయితే సంతోషం ఏంటంటే ఎవరు వెళ్ళి ఆయనను అది ఒక సంతోషం. ఏమన్నా అనుకుంటే అనుకున్నావు. అందరినీ తిట్టినానండి, ఎవరు తిట్టేటట్టుగా లేరు. सबे कलौह पात्रा छई धियारे कतठाई थाली ढाली टा ఠాహా छोरे ना वो ना हरे. ఇల్లు పాత, ఒకే ఒక గది, కప్పులో ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు అందరు తొంగి చూస్తున్నారు. సూర్యుడు, అందరూ ఇంద్రుడు కాదా, సూర్యుడు, చంద్రుడు, వరుణుడు అందరు తొంగి చూస్తున్నారు. అంటే ఏమి? వాయుదేవుడు, వాయువు అన్ని చోట్ల ఉంటుంది అనుకో. సూర్యుడు, చంద్రుడు, వరుణుడు తొంగి చూసేది ఆయన ఇల్లు. అటువంటి ఇంట్లో ఆయన ఉన్నారు. మహాప్రభు వెళ్ళారు ఇంటి ముందరికి. చూస్తే ఒక చిన్న ఇనుప పాత్ర కనిపించింది ఇంటి ముందర. దాంట్లో నీళ్ళు. ఇనుప పాత్ర అంటే చాలా చౌక, అన్నిటికన్నా చౌక అన్నమాట ఇనుప పాత్ర. ఇనుము, ఐరన్, స్టీల్ కాదు అది, అది ఒక రకమైనది లోహం. ఇనుము చూడలేదు ఎప్పుడు. చాలా చౌక అది. ఏదో చాలా తక్కువ అవసరాలకు ఉపయోగిస్తారు. అది అంత ప్రధానమైనటువంటి పాత్రలు కాదు అది. అటువంటిది ఈయన చాలా పేదవాడు, ఏముంటాయి ఆయన దగ్గర. ఆ పాత్ర కనిపించింది మహాప్రభుకి, ఆ నీళ్ళు ఉన్నాయి అందులో. అయితే ఈ పాత్ర గురించి ఏం చెప్తున్నారంటే, అది ఇంటి బయట కనిపించింది. ఎందుకుంది ఇంటి బయట అంటే దొంగ కూడా తాకడు దాన్ని. ఈరోజు పాత సామాన్లో వాళ్ళు కూడా తాకరు దాన్ని. అందుకోసం అంటే ఇక్కడ చూడొచ్చు. నృత్య करे महाप्रभु श्रीधर अंगने जलपूर्ण पात्र प्रबुद्धे కీల ఆపనే. శ్రీధర గృహ ప్రాంగణంలో ప్రవేశించారు మహాప్రభు.
బాగా నృత్యం చేస్తూ ఉంటే ఆ పాత్ర కనిపించింది, ఇనుప పాత్ర గది ఆ ఇంటి ముందర. జలపూర్ణం, నీలమయం. నీళ్ళతో నిండిన పాత్ర ఉంది అక్కడ. భగత ప్రేమ భుజాయితే శ్రీ శచినందన లవ పాత్ర తులి లైలైన తతక్షణ. భక్తుల యొక్క ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఆ పాత్ర తీసుకొని ఆ నీళ్లు తాగేసి. ఏం పాత్ర అది? ఏదో బాహ్య అవసరాలకు ఉపయోగించుకునేటువంటిది అది. అన్ని అవసరాలకు అదే ఉండొచ్చు. ఆయన దగ్గర పేదవాడు కదా. మన చూడు, మంచినీళ్ళు తాగే పాత్రలు ఒక చోట ఉంటాయి, ఏవైనా గ్లాసులు కానీ అవసరాలకు వాడుకునేవి, శారీరక అవసరాలకు స్నానం కానీ ఏదైనా, అవి ఒక చోట ఉంటాయి. ఇది బయట ఉంది పాత్ర అంటే అర్థం చేసుకోండి. అది ఒకటే ఉండొచ్చు కూడా ఆయన దగ్గర అన్నిటికీ. అంత పేదవాడు. బయట ఉంది పాత్ర, దాంట్లో నీళ్ళు తీసుకొని తాగేసి. విశ్వంబర जल पिए महाप्रभु सुखे आपनारा कार शक्ति आచేత నయ ఖరిబార. ఎత్తుకున్నాడు, తాగుతున్నాడు, చూస్తున్నారు అందరూ భక్తులు, చుట్టూ చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరి వల్ల ఎవరి వల్ల అవుతుంది? గౌరంగా ఆపడం ఎవరి వల్ల కాదు. కృష్ణ మారిలో భలి ఢాకయ్యే శ్రీధర్ చూశాడు. అది ఎలా ఉంటున్నాయి? చాలా బాధగా ఉంటుంది. ఏంది బాధ చెప్తావు? సన్న బాధ. అయ్యో చచ్చిపోయా నేను బలి డాకయ్యే శ్రీధర మొరే సంహారితే అయిలా మొరగర. అయ్యయ్యో నన్ను చంపడానికి వచ్చాడు మా ఇంటికి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వేరే విధంగా. అంటే చాలా బాధ వేస్తుంది. గౌరవంగా ఇంటికి వస్తే నేను సముచితంగా ఆహ్వానించలేకపోయాను. కనీసం మంచినీళ్ళు ఇచ్చేదానికి ఒక పాత్ర కూడా లేదు. దీంట్లో తాగాడే అయ్యా. ఆ బాధ అయినది. ఆ బాధ ఆ విధంగా వ్యక్తం చేస్తుంది. భలియా మూర్ఛిత హైలా సుకృతి శ్రీధర. మూర్ఛిల్లిపోయాడు అంటే అర్థం చేసుకోండి. వైకుంఠనాథుడు లక్ష్మీ సహస్ర శతకోటి సంభ్రమ సేవ్యమానం. కోటాను కోట్ల లక్ష్మీదేవులతే ఆరాధించబడుతున్న వ్యక్తి ఒక పాత పడినటువంటి ఇల్లు పూరి గుడిసి ఆ ఇంటి ముందర ఉన్నటువంటి పనికిరానటువంటి ఒక పాత్రలో చెంబు అని ఏదన్నా అందులో నీళ్లు తాగాడంటే వైకుంఠనాథుడు వచ్చి, వైకుంఠంలో ఎలా అర్పిస్తారు? చాలా వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి పాత్రలో సువాసన వచ్చేటువంటి జలం, సువాసిత జలం. ఇక్కడ జలం అయితే గంగా జలమే ఉంటుంది, ఎందుకంటే గంగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి. ప్రభు బలే శుద్ధ మొరాజి కలేవరా. తాగేమంటున్నారు? నా శరీరం చాలా పవిత్రమైపోయింది నా శరీరం ఈరోజు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చైతన్య మహాప్రభు ఆ పని ఆచరి ప్రభు జీవులకు నేర్పించడం కోసం భక్తి మరియు భక్తుల విలువ జీవులకు నేర్పించడం కోసం మహాప్రభు చేస్తుంది. నా శరీరం ఈరోజు పవిత్రమైపోయింది. ప్రభు బలే శుద్ధమోర ఆజి కలేవర. శ్రీధర పరిస్థితి ఏంది? మూర్ఛిల్లిపోయాడు. భగవంతునికి సరైన కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోయాను నేను సరిగా అనేసి ఆయన బాధలో ఆయన ఆజీ మోర భక్తి హైల కృష్ణేరా చరణి శ్రీధరేరా జలపాన కటోలు ఏఖని. మహాప్రభు ఏం చెప్తే ప్రకటించింది, ఈరోజు నాకు విష్ణు భక్తి ప్రాప్తించింది, కృష్ణ భక్తి ప్రాప్తించింది నాకు ఈరోజు. ఎందుకంటే శ్రీధర వైష్ణవుడి నుంచి జలం తీసుకొని తాగాను నేను. చూడండి, వైష్ణవులకు సంబంధించింది ఏదైనా సరే దాన్ని తుచ్చముగా చూడకూడదు, భౌతికంగా చూడకూడదు. ఇది నేర్చుకోవాల్సింది. ఆ పాత్ర పనికిరాని పాత్ర బయట ఇక్కడ ఇంటి ముందర పడింది, అది తాగడం. మహాప్రభు ఏం ప్రకటిస్తున్నారు?
వైష్ణవులకు సంబంధించింది ఏదైనా సరే భౌతికమైన దృష్టితో చూసేదానికి లేదు, అది విష్ణు సంబంధంలోకి వచ్చేస్తుంది. వైష్ణవుల శరీరము భౌతికం కాదు, వైష్ణవులకు సంబంధించిన ఏ వస్తువు కూడా భౌతికముగా చూడకూడదు. ఏకనే సేయి విష్ణు భక్తి హైలా మారా, కహితే కహితే పడే నయనేర ధార. విశ్వంబర చెప్తున్నాడు, విష్ణు భక్తి ప్రాప్తించింది నాకు శ్రీధర్ యొక్క జలం తాగడం వల్ల, శ్రీధర్ పాత్రలోని జలం తాగడం వల్ల అని ప్రేమతో అశ్రుధారలు కారిపోతున్నాయి. ఎవరికి? విశ్వంబరకి. అంటే భక్తుల ఆశీర్వాదం ఉంటేనే భక్తిలో భక్తి దొరికేది. వైష్ణవే రాజల పానే విష్ణు భక్తి హయ. చూడండి ఏం చెప్తున్నారా, సభారే భుజాయ ప్రభు ఘోరంగ సధయా. గౌరంగ ఈ లీల ద్వారా ఏం నేర్పిస్తున్నా అంటే, వైష్ణవుల నుంచి జలం తీసుకొని తాగినా చాలు నీకు భక్తి వచ్చేస్తుంది. అంటే వైష్ణవుడు ఎంత పవిత్రమై వైష్ణవుడు అంటే ఎంత పవిత్రము. కేవలం నీళ్ళు తాగితే చాలు, వాళ్ళ దగ్గర మంచి నీళ్ళు తీసుకొని తాగితే, మంచి నీళ్ళు అని కాదు, వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నా సరే. అందు గురించి భక్తుల యొక్క భక్తి యొక్క మహిమ అర్థం చేసుకున్న వాళ్ళు వైష్ణవుల నుంచి ఉచ్చిష్ట తీసుకుంటారు. వైష్ణవుల యొక్క మహాప్రసాదం, వాళ్ళ పాదాలు కడిగినటువంటి జలం, పాదధూళి, ఇవి చాలా శక్తివంతమైనవి. భక్తిలో చాలా త్వరగా ముందుకెళ్తారు. తీసుకునే విధానం కూడా ఉంటుంది. ఇంత గౌరవ ప్రపత్తులు, ఆదర భావం, సేవాభావం ఆ భక్తుల పట్ల ఉండాలి. అది కూడా ఉంటుంది. ఏదో ఆషామాషిగా తీసుకున్నాము, ధూళి తీసుకున్నాము, అది తీసుకున్నామని వైష్ణవుల విధులు అర్థం చేసుకొని తర్వాత సేవాభావం, సేవ చేయడం వీలైతే సేవాభావం, గౌరవం, ఆదరం. భక్త వాత్సల్యదేకి సర్వభక్తగణ భక్త వాత్సల్యదేకి సర్వభక్తగణ సభారా ఉఠిల మహా ఆనంద క్రందన. ఇక మహాప్రభు చుట్టూ భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా రోధిస్తున్నారు, అయ్యో మహాప్రభు భక్తులంటే ఎంత ప్రేమ, ఏముంది భక్తుడి దగ్గర, ఏముందని వచ్చారు, ఏముందని వచ్చారు శ్రీధర్ దగ్గర? ఇల్లుందా? లేదు. ఆహ్వానం లేదు, వచ్చాడు. భక్తిని చూసి, హృదయాన్ని చూసి భగవంతుడు వచ్చాడు. అది చూసి భక్తులు రోధిస్తున్నారు, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ చెప్పారు, నిత్యానంద, గదాధర, అద్వైత, శ్రీవాస, హరిదాస, గంగాదాస, వక్రేశ్వర, మురారి, ముకుంద, శ్రీ చంద్రశేఖర, గోవింద, గోవిందానంద, శ్రీ గర్భ, శ్రీమాన్ కాశీశ్వర, శ్రీ జగదానంద, రామ, జగదీశ, గోపీనాథ్, నందనాచార్య, శుక్లాంబర, గరుడ, ఇంకా చాలా మంది రోధిస్తున్నారు మహాప్రభు భక్త వాత్సల్యం. చూడండి, తల్లి తన చిన్న బిడ్డ ఏదైనా తినేసి కొంచెం వదిలేసి ఉంటుందండి. చిన్న శిశువు, తల్లి ఎంత ప్రేమతో తింటుందండి, తీసుకోదు. పక్కన చూసే వాళ్ళకి అనిపిస్తుంది, ఎంగిలే అనిపిస్తుంది. ఇక్కడ భౌతికంగా చూస్తే వైష్ణవులు కడుపేద, ఏముంది ఆయన దగ్గర, ఏమీ లేదు. కానీ భగవంతుడు వచ్చాడు, దాన్ని ప్రేమతో స్వీకరించడానికి వచ్చాడు. చుట్టూ ఉన్నటువంటి భక్తులు ఎంత సంఖ్యలో ఉన్నారు మహాప్రభు చుట్టూ, లక్షల కోట్ల మంది. అందరూ తల పట్టుకొని కూర్చున్నారు. కృష్ణ, దీననాథ, దీనబంధు, ఇంత భక్తులు అంటే ఇంత ప్రేమ, భక్తవత్సలు. की हैला बलिते नारी श्रीधरेर वासे,
శ్రీధర్ కోలవచ్చ శ్రీధర్ ఇంట్లో ఏం జరిగింది వర్ణించలేరు ఎవరు. సర్వభావే ప్రేమ భక్తి హైల ప్రకాశే. ఏం ప్రకటమైందంటే శ్రీధర్ ఇంట్లో ప్రేమ భక్తి ప్రకాశమైంది. భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న పరస్పర సంబంధం, ప్రేమతో కూడిన సంబంధం ఇక్కడ చూడొచ్చు. కృష్ణ బలికందే సర్వ జగత హరిసే సంకల్ప హైల సిద్ధి గౌర చంద్రహాసే. చూసి అందరూ ఆనందం ఆనందం అందరూ కృష్ణనామం చెప్పడం మొదలు పెట్టారు. గౌరంగా ఇంత ప్రేమ చూపించేసరికి గౌరంగా ఏమంటున్నాను, నేను అనుకున్నది ఈరోజు తీరిపోయింది, నా లక్ష్యం నెరవేరింది ఈరోజు అని. మీ ధనాన్ని అందరికి చూపిస్తాను అనేది ఈరోజు అందరు ముందర పట్టించారు. అదొకటి. విష్ణు భక్తి పొందడమే జీవిత లక్ష్యం. ఎలా సాధ్యమవుతుందంటే భక్తుల ద్వారా సాధ్యమవుతుంది. నా లక్ష్యం నెరవేరింది ఈరోజు. देखा सब भाई ये भक्तेरा महिमा భక్తవాత్సల్యేరా ప్రభు కరిలేన సీమ. భక్తుల పట్ల ఉన్న ప్రేమకు హద్దు ఎంత ఉంది, ఎంతవరకు భక్తుల పట్ల ప్రేమ చూపిస్తాడు భగవంతుడు అనేది ఈ రోజు ఈ విధంగా ఈ లీలలో చూడొచ్చు. ఏమీ లేదు ఆయన దగ్గర, కానీ ప్రేమకు ప్రేమ అనేది భౌతికమైన లేదా బాహ్యమైనటువంటి వాటి మీద ఆధారపడి ఉండదు. ప్రేమ లౌహ జల పాత్ర తాతే బాహిరే రాజల. ఎటువంటి ఒక ఇనుముది, అది అరిగిపోయి ఉంది, అరిగి తరిగిపోయి ఉంది. అదేదో బయటపడినటువంటి ఒక పాత్ర. పరమాధరే పాన కరిలేన సకల. దాంట్లో ఉన్న జలం మొత్తం తాగేశారు, కొంచెం కూడా మిగిల్చకుండా. అంటే మహాప్రసాదం అన్నమాట. భక్తులు స్వీకరించిన తర్వాత కృష్ణుడు స్వీకరిస్తే మహాప్రసాదం. అది కృష్ణుడు స్వీకరించి భక్తులు స్వీకరించే భక్తులు స్వీకరించింది మహాప్రసాదం. పరమార్థే పాన ఇచ్చా హైలయ కనే శుద్ధామృత భక్త జల హైలత కనే. ఎప్పుడైతే మహాప్రభు ఆ నీళ్లు తాగాలనుకున్నాడో నీళ్ళు ఏమైపోయాయంట? అమృతం. సుధామృత భక్త జల హైలత కనే. మహాప్రభు ఏ క్షణమైతే అది వాటి దృష్టి పడిందో ఆ పాత్ర మీద, ఆ క్షణంలో ఆ నీళ్లు అమృతం అయిపోయాయి. ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు? భగవంతుడు ఏది భౌతికమైనది స్పృశించడు, భౌతికమైనది ఆశించడు. భగవంతుడు ఏదన్నా కావాలనుకుంటే అది ఏమైపోతుంది? ఆధ్యాత్మికం అయిపోతుంది, పూర్తిగా దివ్యం అయిపోతుంది. వాటి భగవంతుడు భౌతికమైన వాటి అది ఇక్కడ చెప్తున్నాడు. భక్తుడు ఆధ్యాత్మికం. భగవంతుడు విశ్వంబర చూశాడు నీళ్లు తాగాలనుకుంటే అవి అమృతమయం అయిపోయాయి. మన జడ దృష్టికి ఏదో పాత్ర పనికిరానిది నిన్న వచ్చింది కదా. కృష్ణుడు ద్వారకాలో సముద్రంలో స్నానం చేయాలనుకుంటే లవణ జలం ఏమైంది? అమృత జలం అయిపోయింది. మహాప్రభు తాగాలనుకుంటేనే ఇది కూడా దివ్యం అయిపోయింది. ఇప్పుడు చూడు, మనం భగవంతుడి నివేదన చేస్తాం ఆహారం, ప్రసాదం అంటున్నాం, మహాప్రసాదం. అదే అన్నమే అదే గ్యాస్ పక్కింట్లో కూడా ఉంది. అర్థం చేసుకోవచ్చు. భగవంతుడి దృష్టి పడింది దాని మీద. శ్రీ విగ్రహ రూపంలో స్వయం గౌరంగా నిత్యానంద వీక్షిస్తున్నారు పెట్టినటువంటిది ప్లేట్లో. ఆశామాషి కాదు. ఎంత భాగ్యం భగవంతుడికి దగ్గరుండి పెడుతున్నారంటే. పూజ చేసే భక్తుల భాగ్యం. బొమ్మలు కాదు అక్కడ ఉండేది. డిఎస్పీ వచ్చాడు, ఆయన భక్తుడేం కాదు. చూసి ఎంత ఆశ్చర్యపోయాడు. ఏ స్వామి, ఈ ఆనందమా ఇది? గౌర్నీత ఆయన చూశాను, చేతులు ఎత్తుకొని ఉంటే. తర్వాత సంకీర్తన పంచతత్వ ఫోటో చూసి
చాలా బాగుంది ఇది, ఇట్లాంటివి ఎక్కడ దొరుకుతాయి అని. బొమ్మ కాదా, చెక్క బొమ్మ కాదు అక్కడ ఉండేది, స్వయం గౌరవంగా నిత్యానంద. ఎలా తెలుస్తున్నది? శ్రద్ధను బట్టి. ఎవరైతే శ్రద్ధగా వింటారో, సావధానంగా, వినయంగా, అనుకువతో వింటారో వాళ్ళకు రూపదర్శనం అవుతుంది. వినడంలో కూడా తేడా ఉంటుంది, నాణ్యత. ఈ చెవిలో విని చెవిలో వదిలేసేది కూడా వినడమే, చెవిలో విని తలలో పెట్టుకోవడం అది కూడా వినడమే, చెవిలో విని హృదయంలో దాచుకోవటం అది వినటం. ఈ హృదయంలో దాచుకోవడానికి వింటారే వాళ్లకు శ్రీ విగ్రహం సాక్షాత్తు భగవంతుడు అని తెలుస్తుంది. భక్తి భుజాయితే సే మత జల పరమార్థే వైష్ణవేరా సకల నిర్మల. సో మా ప్రభు ఏం చూపిస్తున్నారు? వైష్ణవులకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా దివ్యమైన వస్తువే. వాళ్ళ వస్త్రాలు కావచ్చు, వాళ్ళు నివసించిన ఇల్లు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు కావచ్చు, ఏమైనా కూడా దివ్యం, సాధారణం కాదు. धांबिकेरा रत्नपात्र दिव्या जलासने ఆచుక పిభార కార్యన ధేకేన యని. ఎవరైనా ధాంబికం ప్రదర్శన కోసం మంచి రత్నాలు పొదిగినటువంటి పాత్రలో భగవంతుడు నివేదన చేశారనుకో, భగవంతుడు దానిని కనీసం చూడను కూడా చూడను. నేను చేస్తున్నాను చూడు, ఇంత చేస్తున్నాను. ऐसे द्रव्य सेवकेरा सर्वभावे काया నైవేద్యాది విధిరా అపేక్ష నాహి ఛాయ. భగవంతుడి నైవేద్యం పెట్టాలి, చాలా పద్ధతులు ఉంటాయి భగవంతుడు తినాలంటే, స్వీకరించాలంటే. అది ఇక్కడ ఏం చెప్తున్నారు? ధనవంతుడు ఆడంబరంతో అట్టహాసంతో ఏదైనా పెడితే భగవంతుడు దాని వైపు దృష్టి సారించడు. అయితే భక్తుడు ఏమీ లేదు, అతని దగ్గర ఉండి లేనటువంటి స్థితిలో ఉన్నాడు, అతను నైవేద్యం పెట్టకున్నా సరే ఈయన వెళ్ళి తీసుకొని తింటాడు. శుక్లాంబర బ్రహ్మచారి బియ్యం తీసుకొని, నౌకలు రాళ్ళు ఉన్నాయి, నౌకలు చాలా చీప్. సుధామ దగ్గర విరిగిపోయిన అటుకులు తీసుకొని తిన్నారు. ఆ రోజు అక్కడ రుక్మిణి వీళ్ళందరూ లక్ష్మీదేవులు మంచి బంగారు పళ్ళెం దాంట్లో దీంట్లో పెట్టి ఎంతెంత ఆచమన అవి చేస్తే కానీ తీసుకోడు. ఈయన ఏదో చిరిగిపోయిన బట్టలు కట్టుకొని వస్తే నాకు కావాలని గుంజుకొని మరి చాలా రోజులైంది అటుకులు తిని, చాలా సంవత్సరాలు అయింది అటుకులు తిని నేను. అంటే ఎంత ప్రేమ ఎంత ప్రియంతో తీసుకున్నాను, అది ఇక్కడ చెప్తున్నారు. అందుకని కొందరు అటుకులు తీసుకుని అటుకులు అటుకులు తీసుకొని వచ్చావు, చిరిగిపోయిన బట్టలు ఉండాలి, ఎముకలు కూడా ఉండాలి. ఇప్పుడు ఎముకలు బయట పడి ఉండాలి, అప్పుడు నువ్వు అటుకులు ఇవ్వాలి ఆ స్థాయిలో. అంటే ఇంట్లో ఏమో అంత రంగరంగ వైభవంగా తినేది, ఈ గుడికి వచ్చేసరికి అటుకులు ఇచ్చేది కృష్ణుడికి. కృష్ణుడికి అటుకులు ఇస్తామంటారు. అదే చెప్పింది. अल्पद्रव्य दासे वो ना धिले भले काया तारा साक्षी బ్రహ్మనేరా ఖుద తారకాయ. చాలా అల్పం భౌతికంగా అది, కానీ భక్తుడి దగ్గర ఉన్నటువంటి అల్పమైనటువంటి వస్తువును కూడా భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడు. అత్యంత ప్రేమతో ద్వారకలు నిరూపించాడు అది అటుకుని తిని. సుధామ ద్వారకలు అడుగు పెడుతూనే ఆ ద్వారక వైభవం చూస్తూనే ఆయన మనసు తల తిరిగిపోయింది ఆయనకి. ఏం భవనాలు ఇవి, ఎక్కడ చూసినా 9 లక్షల భవనాలు ఎక్కడ చూసినా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి, సహజంగా వెలిగిపోతున్నాయి, తోరణాలు, నెమళ్ళు, అవి
పానుపులు చూస్తే పాల నురగలాగా ఉన్నాయి. నేను పిటికడ అటుకులు, అది కూడా ఎక్కువ పక్కింట్లో అడుక్కొని వచ్చి తీసుకొని వచ్చాను నేను. తల తిరిగిపోయింది ఆయనకి. నాకు అదే కావాలని తీసుకొని తిన్నాడు కృష్ణ. అడిగి తీసుకున్నాడు. మరి ఇది సంకోచిస్తున్నాడు. ఏమి ఇద్దాంలే అనుకొని కూడా అనుకొని ఉండొచ్చు. నా కోసం ఏదో ఒకటి తెచ్చింటావు తప్పకుండా నువ్వు. భక్తులు అంటే ఎంత ప్రేమ ఊహించుకోవచ్చు దాని నుంచి. ఇక్కడ చూడొచ్చు, ఆ కోలా విజయ శ్రీధర్ ఆ పాత్ర నుంచి తాగాడంటే ఎంత ప్రేమ. అవశేషే సేవకేరా కరే ఆత్మసాతి. భక్తులు ఏమి లేకుండా సరే, ఏమి లేకుండా ఉన్నది ఏదో అల్పం ఇచ్చినా సరే దాన్ని ఎంతో ప్రియంగా స్వీకరిస్తాడు భగవంతుడు. తారసాక్షి వనవాస యుధిష్ఠిర శాఖ. యుధిష్ఠిర అడవిలో ఉండగా ఏదో కొంచెం ఆకుకూర అంత దొరుకుతుంది. ఆ పాత్ర ఏం పాత్ర అది? అక్షయ పాత్ర. ఎంత ప్రేమతో స్వీకరించాడు. ఎవరు? దుర్వాసమని ఎవరు వచ్చారు? అది చెప్తున్నారు ఇక్కడ. ఏది? భక్తులు తిన్న తర్వాత మిగిలింది. మామూలుగా ఏంటి, ముందు పెట్టాలి నైవేద్యం, ముందు కృష్ణుడికి అర్పించాలి. అందరు అయిపోయిన తర్వాత ద్రౌపది తిన్న తర్వాత అప్పుడు దుర్వాసం అని వచ్చింది. అదేదో చిన్న ఆకుకూర మిగిలితే అది తిన్నాడు, ప్రేమతో తినేసాడు. అర్థం చేసుకోండి, వాళ్ళంటే ఎంత ఇష్టమై ఉండాలి. ముందు నైవేద్యం పెట్టి భక్తులు తినాలి. అటువంటి భక్తులు తినింది మిగిలింది కృష్ణుడు తింటున్నాడు. మనం పెడతామా తిని? సేవక కృష్ణేరా పితా మాతా పత్ని భాయి దాస భాయి కృష్ణేరా ద్వితీయ ఆరనాయి. కృష్ణుడు తన భక్తుల్ని, తల్లి తండ్రి పరివారము అంతా భక్తుల్ని స్వీకరిస్తాడు. భక్తులు తప్ప వేరే ఎవ్వరు ఆయన దగ్గర ఉండరు. ఏయి రూప చైతన్య దాసే సేయి రూపాయ దాసే కృష్ణే కరి భారే హరయే విక్రయ. ఎంత సన్నిహితంగా అయిపోతాడంటే భక్తులకి, భక్తులు అమ్మాలనుకుంటే అమ్మను కూడా అమ్ముతారంట కృష్ణుడిని. అంత వశం అయిపోతారంట వాళ్ళకి. ఈ అద్వైతాచార్య దాంట్లో వస్తుంది, దోసెడు జలం మంజరి తులసి. అదేం శ్లోకం? తులసి మంజరి కొంచెం జలము అదే తులసి దళ మాత్రేన జలస్య చులుకేనవా విక్రీణీత సమాత్మానం భక్తేభ్యో భక్తవత్సల. ప్రేమతో ఒక దోసెడు జలము తులసి దళం అర్పిస్తే వాళ్ళకి అమ్ముడుపోతాడంట భగవంతుడు. అందుకు ప్రేమకు వశమైపోతాడు భగవంతుడు. చెప్పాం కదా, యశోద అంటే అర్థం కీర్తినిచ్చేటువంటి. భగవంతుడికి ఎవరైనా కీర్తినిస్తారు? భగవంతుడే సర్వకీర్తివంతుడు. ఆయనకు కీర్తినిచ్చింది యశోదమ్మ. అమ్మ ప్రేమకు లోనైపోయాడు. ఇక్కడ కూడా శ్రీధర ప్రేమకు లోనైపోయాడు. కాబట్టి భక్తులు ఇవ్వగలుగుతారు భగవంతుడిని. అందు గురించి వైష్ణవ సేవ అత్యంత ముఖ్యమైనది. భక్తి పొందాలన్నా, భక్తిలో ముందుకు ఎదగాలన్నా వైష్ణవ సేవ లేకుండా ఏమీ ఆశించేదానికి లేదు. కృష్ణ సే తోమార కృష్ణ దీతే పారు. కృష్ణని ఇవ్వాలనుకుంటే ఇవ్వగలుగుతావు నువ్వు. వైష్ణవ ఠాకూర్ నువ్వు ఇవ్వగలుగుతావు. ఎందుకు? కృష్ణుడు కృష్ణ సే తోమార్, కృష్ణుడు నీవాడు. ఎక్కడున్నాడు? సదా తమార హృదయ సదా గోవింద విశ్రామ్. నీ హృదయంలో వచ్చి ఆడుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలుగుతావు. అందుకు ఏం చెప్పారు చివరిలో? కాందియా కాందియా
దాయితావా పాచే పాచే. ఓ వైష్ణవ నీ వెనకే పరిగెడుతున్నాను ఏడ్చుకుంటూ. కృష్ణనామ ధనం, కృష్ణనామ ధనం. అలాంటి ఆరాటం ఆదర భావం ఉండాలి భక్తుల పట్ల. సేవక వత్సల ప్రభు చారి వేదగాయ. వేదాల్లో ఏం చెప్పబడింది? భక్తవత్సలుడు భగవంతుడు అని చెప్పబడింది. భక్తులంటే చాలా చాలా ప్రియం. సేవకీర స్థానే కృష్ణ ప్రకాశి సదయా. భక్తులు ఎప్పుడు స్మరించుకుంటారో అప్పుడప్పుడు ప్రకటన అవుతుంటాడు భగవంతుడు. కానీ సాధారణంగా వేదాల్లో ఏముంటుంది? ఇదో ఈ సమయంలో ఆవిర్భవించాడు, ఈ సమయంలో ఇక్కడి నుంచి అప్రకటమయ్యాడు, ఇవన్నీ చెప్తుంటారు. వాస్తవమే అయినప్పటికీ భక్తులు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రకటమవుతాడు భగవంతుడు. వాళ్ళ వశం అయిపోయింటాడు. నయన భర్య దేక దాసేర ప్రభావ. చూడండి చూడండి, కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి భక్తుల ప్రభావం ఎంత ఉంటుందో భగవంతుడి మీద. ఏన దాస్య భావే కృష్ణేకర అనురాగ. తమ సేవ ద్వారా, ప్రేమతో కూడిన సేవ ద్వారా భగవంతుడిని వాళ్ళు ఆకర్షిస్తున్నారు. ఏం చూసి ఆకర్షితులవుతారు భగవంతుడు? శ్రీకృష్ణ ఆకర్షిణి. ఏంటి శ్రీకృష్ణ ఆకర్షిణి? సేవ. సేవ. ప్రేమతో చేసే సేవకు కృష్ణుడు ఆకర్షితుడవుతాడు. అల్పహీననా మానిహ కృష్ణదాసనామ. अल्प भाग्ये दास नहीं करे भगवान. అల్ప భాగ్యే దాస నాహి కరే భగవాన్. చాలా ముఖ్యమైన చూడండి ఇది. కృష్ణదాసుడు అని అనిపించుకోవడం సాధారణం కాదది. ఎప్పుడు అనుకోవద్దు ఆ విధంగా. కృష్ణదాసుడు, ఈయన కృష్ణ భక్తుడు అని పిలిపించుకోవడము అంత తేలిక కాదు, సాధారణం కాదు. తర్వాత కృష్ణుడు అల్పభాగ్యవంతులని భక్తులుగా, సేవకుడిగా స్వీకరించాడు. స్వల్ప పుణ్యం ఉన్న వాళ్ళని స్వీకరించాడు. ఇక్కడ ఏమి, ఈ లోకంలో నువ్వు భక్తి చేస్తున్నావా, హరే కృష్ణలో చేరిపోయావా నువ్వు అని చూస్తారా చూడరా? సార్ అది ఇక్కడ హెచ్చరిస్తున్నారు శ్రీ బృందావనదాస్ ఠాకూర్. కృష్ణదాస్, కృష్ణ భక్తుడు అంటే సాధారణం కాదు, సాధారణంగా చూడొద్దు నువ్వు. ఎందుకు? భగవంతుడు అందరినీ స్వీకరించాడు. కొంతమంది ఎవరైతే భాగ్యవంతులో భగవంతుడు స్వీకరించాడంటే మహాభాగ్యవంతులు అయి ఉంటారు వాళ్ళు అని. ఉదాహరణకి నీకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి దగ్గర ఏదైనా సెక్రటరీగా పోస్ట్ వచ్చిందండి, ఎంతమందికి చెప్పుకుంటావు? నువ్వే కాదు, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు. చెప్పుకోరా? ఇప్పుడు కడపలో ఒక ఆయన కలెక్టర్ పోస్ట్ వచ్చింది. కృష్ణ ఆయన కుటుంబము, వాళ్ళ బంధువులు 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 అందరు చెప్పుకుంటున్నారు కూడా ఇప్పటికి కూడా. ఆయన ఎవరి కింద పనిచేయాలండి? ఆయన పైన ఎవరో ఉంటారు రాజకీయ నాయకులు, వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. ఆ రాజకీయ నాయకులు ఏ అంటే అదేంది ఏబిసిలో రావు. ఓ అంటే నా రాదు, అదేనా? ఓ అంటే నా రాదు. అట్లాంటి వాళ్ళ కింద చేతులు కట్టు నిలబడుకోవాలి. వాడు కలెక్టర్, ఈ దరిద్రుల కింద పోయి చేతులు. కృష్ణ భక్తుడు అంటే సులకన, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పరమ పవిత్రుడు. ఆయన భక్తుడు, మావాడు భక్తుడు అయిపోయాడని ఎంత గర్వంగా చెప్పుకోవాలి. తలదించుకుంటారు. ఎంత మూర్ఖత్వం చూడేది. అందుకు ఇక్కడ శ్రీ బృందావనదాస్ ఠాకూర్ ఏ కృష్ణ భక్తి అంటే సాధారణం కాదు. ఏమనుకుంటున్నావు? దేవదేవుడు స్వయంగా స్వీకరించాడు ఆయన. ఇక్కడ మీరు అనుకోవచ్చు శ్రీధర్ కోలా వేసి శ్రీధర్ ఇల్లు పాడే ఒక్క గది ఉంది, ఇంద్రుడు
అదేంటి సూర్యుడు చంద్రుడు వరుణుడు తొంగి చూస్తున్నారు, అటువంటి చోటుకి వెళ్ళాడు ఆ పాత్రలో నీళ్ళ సాధారణం కాదు. కోలా వ్యత్యాసం సాధారణం కాదు, ఆయన ఇల్లు సాధారణం కాదు, ఆయన పాత్ర సాధారణం కాదు, ఆ నీళ్ళు సాధారణం కాదు. మీరు అర్థమే చేసుకోలేరు వాటిని. అతయవ భక్తయా ఈశ్వర సమాన. కాబట్టి భక్తుల్ని ఎలా చూడాలి మనం? సాక్షాత్ భగవంతుడితో సమానంగా చూడాలంట. సాక్షాధరిత్వేన సాక్షాత్ హరి భగవాన్ కాదు, భగవంతు సమానంగా. భగవంతుని ఎంతగా గౌరవిస్తావో అంతగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా గౌరవించాలి భక్తులు. భక్తస్థాని ప్రభావమాని భగవాన్ పరాభవ పరాభవ. భక్తుల చేతిలో ఓడిపోవడానికి భగవంతుడు ఇష్టపడతాడంట. భగవంతుడికి ఒక పేరేమి? అజిత. అజిత అంటే ఎవరు జయించలేరు, అందరూ ఓడిపోవాల్సిందే. కానీ భక్తుల దగ్గర ఓడిపోతాడు. ఎవరి దగ్గర ఓడిపోడు, అందరినీ గెలుస్తాడు, అందరినీ ఓడిస్తాడు, తాను ఓడిపోతాడు. భక్తుల దగ్గర ఓడిపోతాడు. ఎలా ఓడిస్తారు వాళ్ళు? ప్రేమతో సతతం కీర్తయంతో మాం భజతాం ప్రీతిపూర్వకం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రేమతో సేవ చేసి ఓడగొట్టేస్తారు భగవంతుడు. అనంత బ్రహ్మాండయతాచే స్థుతి. భక్తహీన స్తుతిరా నా ధరే కేహ కళ. ఇక్కడ ఏం చెప్తున్నారు? భక్తుల్ని కీర్తించడానికి సరిపడ్డ పదాలు మాటలు ఎక్కడ లేవు ఈ విశ్వంలో, ఎక్కడ వెతికినా కూడా. కృష్ణ భక్తుడు అంటే అంత గొప్పది అన్నమాట. కృష్ణ భక్తుడు అంటే మిగతా భౌతికమైనటువంటి ఉన్నతమైన స్థితుల్ని ఏదైనా కీర్తించడానికి మాటలు ఉన్నాయేమో, కానీ ఇది ఇంతటి వాడు అంతటి వాడని భక్తుడు ఎంతటి వాడు ఎవరి వల్ల కాదు, దాన్ని వర్ణించలేదు, ఎవరు వర్ణించలేరు. ఎందుకు? భగవంతుడు అనంతుడు. అటువంటి అనంతుడికి సేవకుడు అయ్యావంటే నువ్వు ఎంత భాగ్యవంతుడు అయ్యావు, ఎంత భాగ్యం, పరమ సౌభాగ్యం. శ్రీరామానందరాయ మహాప్రభుతో సంవాదంలో ఏమొస్తుంది? అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి పేరు ఏంటి అంటే భక్తుడు. కృష్ణ భక్తుడు అనిపించుకోవడం అన్నిటికన్నా గొప్పది, అత్యున్నతమైంది అది. కానీ ప్రపంచం ఏం చూస్తుంది? నువ్వు కృష్ణ భక్తుడు అయ్యావా, ఇక దేనికి పనికిరావు కదా, అందుకు కృష్ణ భక్తుడు ఎక్కడికి. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? సుమేధస్సులు మాత్రమే కృష్ణ భక్తులు అవుతారు అని శాస్త్రం చెప్తుంది. వీళ్ళేమనుకుంటారు? వీళ్ళ మెదడు లేక ఇస్కాన్లో చేరాలని వాళ్ళు అనుకుంటారు. నీకా మెదడులో ఎందుకు చేరిన వాళ్ళకే నీకు మెదడు లేదు, తాత్కాలికం, క్షణకాలం వాటిని పట్టుకొని అది నీది కాదు, అసలు నీది కాంతి పట్టుకొని నీది నాది నాది అని పట్టుకొని కూర్చున్నావు. నువ్వు మెంటలోడి. భక్తులు అంటే ఆ మెంటల్ వదిలించుకున్న వాళ్ళు, పిచ్చి వదిలించుకున్న వాళ్ళు భక్తులు. పిచ్చోడివి, నీది కాదు నాది నాది అని పట్టుకుంటావు. ఏం చెప్తున్నారు? దాసనామే బ్రహ్మ శివ హర్ష సభార. ఈ దాస ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి సార్. కృష్ణదాసుడిని, కృష్ణ భక్తుడిని అని అనిపించుకోవడానికి బ్రహ్మ శివ లాంటి వాళ్ళు కూడా చాలా ఆనందపడుతుంటారు. బ్రహ్మ సృష్టిలో నువ్వు చాలా అల్పుడు అసలు లెక్కలోకి రావు.
బ్రహ్మ జీవితకాలం ఎంత, బ్రహ్మ ఒక పగలు ఎంత, నువ్వు అసలు నువ్వు బతికేది నీ సంపూర్ణమైన నువ్వు పెద్ద బంగళాలు 80 ఎకరాలు బంగళా కట్టించుకున్నా కూడా నువ్వు అసలు లెక్కలోకే రావు బ్రహ్మ ముందర, శివుడి ముందర. కరోనా వైరస్. వాళ్ళు మేము కృష్ణదాసులు కృష్ణ భక్తులు అని అనిపించుకోవడానికి ఆరాటపడుతుంటారంట ఎప్పుడు సేవ చేయడానికి. అనంత శేష బ్రహ్మాండాలను తనపైన ధరించి అనంత శేషుడు ఎప్పుడు సేవ చేస్తుంటాడు ఆ విశ్వంబరకి, కృష్ణుడికి. అటువంటి కృష్ణుడికి దాసుడు అంటే ఏంది నువ్వు సాధారణమా? ये सब ईश्वर तुल्य स्वभावे ही भक्त तथापि हा भक्त హై భారే అనురక్త. ఈ భక్తులు సాక్షాత్తు భగవంతుడితో సమానం, భగవంతుడు కాదు భగవంతుడితో సమానం. ఎందుకు? వాళ్ళు భగవంతుడికి అంతగా చాలా సన్నిహితంగా దగ్గరగా అయ్యారు కాబట్టి. కానీ వాళ్ళు ఎప్పుడు కానీ భగవంతుడు మాత్రం వాళ్ళని తనతో సమానంగా చూసుకుంటాడు. కానీ భక్తులు ఎప్పుడు అనుకోరు నేను భగవంతుడితో సమానం. కానీ మనము అటువంటి వైష్ణవుల్ని సాక్షాత్తు భగవంతుని గౌరవించినంతగా గౌరవించాలి. కృష్ణేరా సంతోష బడా భక్త హే నామే కృష్ణచంద్ర వినే భక్త ఆరఖ్యే వా జానే. ఎవరైతే నేను భక్తుడిని సేవకుడిని అని అంగీకరిస్తారో వాళ్ళ పట్ల భగవంతుడు చాలా సంతృప్తి చెందుతాడు. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉంటాడు కృష్ణుడు. అంబరీష్ మహారాజ్ విషయంలో చూడొచ్చు. దుర్వాసమని వెళ్తే ఏం చెప్పాడు? అహం భక్త పరాధీన, నేను నా భక్తుల ఆధీనంలో ఉండి నా భక్తులకు అమ్ముడు నేను తప్ప మరేమీ తెలియదు, నాకు నా భక్తులు తప్ప వేరే ఏమీ తెలియదు. కాబట్టి ఓ దుర్వాసమని నువ్వెవరో నాకు తెలియదు. సింపుల్గా నా భక్తులు సాధూనాం హృదయం మహ్యం, సాధూనాం హృదయం మహ్యం. నా హృదయం నిండా సాధువులే ఉన్నారు, వాళ్ళ హృదయం నిండా నేను సాధువుల హృదయం నిండా నేనే ఉన్నాను. నాకు వాళ్ళు తప్ప, వాళ్ళకి నేను తప్ప ఈ ప్రపంచంలో ఏమీ తెలియదు. నువ్వెవరో నాకు తెలియదు. కాబట్టి నీకు ఒకటే మార్గం చెప్తున్నా, అంబరీష్ మహారాజు పాదాల దగ్గర పడితే క్షమాపణ, లేదంటే లేదు, వెళ్ళు నువ్వు. బై బై. దీని మీద కొంతమంది నకిలీ భగవాన్లు తయారవుతారు. నేను భగవాన్ అని చెప్పేసి పొట్టకోటి కోసం, పేరు ప్రతిష్టల కోసం. భగవాన్ కావడం అనేది భగవంతుడిని ఆకర్షించేటువంటి భక్తుడు కావడం గొప్పనా, భగవాన్ కావడం గొప్పనా? భగవంతుని ఆకర్షించే భక్తులు భగవంతుడి భక్తుల పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, భగవంతుడే ఆకర్షితమవుతున్నాడు భక్తుడిని చూసి. ఈ మూర్ఖులు నేను భగవాన్ అని కూర్చుంటాడు. భగవాన్ ఎవరు కాగలుగుతారు? నక్కలు కుక్కలు తినే శరీరం పెట్టుకొని నేను భగవాన్ అని ప్రకటించుకుంటుంటారు. చచ్చిపోయిన తర్వాత 1-2 నెలలు అట్లా కుళ్ళబెట్టి తర్వాత పడేస్తారు. ఆస్తి అవి దోచుకోవడానికి. పొద్దున్న విన్నాం కదా లెక్చర్, ఎన్ని సంఘటనలు. సరే, ఇక్కడ ఏం జరుగుతుంది? కోలావేచర్ శ్రీధర్ ఇంట్లో ఆ ప్రేమ ప్రకటమైంది. శ్రీధర కాందయే తృణధర్య దశని ఉచ్చకరి హరిబలే సజల నయని. శ్రీధర్ కొంచెం స్పృహ వచ్చింది. చాలా వినయంగా చేతులు 2 పైకెత్తి హరినామం చెప్తూ ఉన్నాడు. కీజల కరిల పాన త్రిదశేర రాయ నోచయ శ్రీధర కాందే కరే హాయ హాయ. శ్రీధరకు స్పృహ వచ్చింది.
అయ్యో వైకుంఠనాథుడు ఏ నీళ్లు తాగాడు, అయ్యయ్యో ఇదేంటి పరిస్థితి అనేసి ఆయన రెండు చేతులు పైకెత్తి ఆయన నృత్యం చేస్తూ కీర్తన చేస్తున్నాడు. త్రిదశరాయ అంటే ముల్లోకాలకు ముల్లోకాలకు అధిపతి. భక్తజల పానకరి. ఇక్కడ చూడండి, శ్రీధర్ ఏమో బాధపడుతున్నాడు, అయ్యో ఏంటి వైకుంఠనాథుడు వచ్చి ఈ నీళ్లు తాగడం ఏంటి, ఈ పాత్రలో నీళ్ళు తాగడం ఏంటి అని ఆయన బాధ. ఆనందం రెండు. ఆనందం అంటే భగవంతుడు వచ్చాడు స్వయంగా. ఇక్కడ విశ్వంబర భావన ఎలా ఉంది? భక్త జల పానకరి ప్రభు విశ్వంబర శ్రీధరాంగనే నాచే వైకుంఠ ఈశ్వర. విశ్వంబర ఏం చేస్తున్నాడు చూడండి, శ్రీధర అంగనే అంటే ఆ ప్రాంగణంలో నాచే వైకుంఠ ఈశ్వర. డాన్స్ వచ్చాను. బాగా నాకు నేను అనుకున్నది నాకు దొరికిపోయింది ఈ రోజు అని చెప్పి ఆయన నృత్యం చేయడం మొదలుపెట్టాడు విశ్వంబర్. ప్రియగణే చతుర్థికి ఘాయ మహారసే నిత్యానంద గదాధర శోభే దుయి పాసే. ప్రియ భక్తులు చుట్టూ కీర్తన చేస్తున్నారు, పాడుతున్నారు. అటు ఇటు నిత్యానంద గదాధర రెండు వైపులా ఉన్నారు. కోలావేశ సేవకీర దేక భాగ్య. కోలావేచ సేవకీర దేక భాగ్య సీమ. బ్రహ్మ శివ కాందేయార దేకియ మహిమ. బ్రహ్మ శివ లాంటి అత్యున్నతమైనటువంటి వాళ్ళు కూడా కోలావేచ శ్రీధర్ పట్ల భగవంతుడు ప్రకటించినటువంటి ప్రేమ, ఆ కోలావేచ శ్రీధర్ యొక్క మహిమ తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు, ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ధనే ఝనే పాండిత్యే కృష్ణేరైనా హి పాయ్. ధనం చూపించి కృష్ణుని ఆకర్షించలేవు, నీకున్న బలగం చూపించి ఆకర్షించలేవు, నీ విద్యను చూపించి ఆకర్షించలేవు. కేవల భక్తి రవశ చైతన్య గోసాయి. కేవల భక్తి అంటే ఓన్లీ శుద్ధ భక్తి, మిశ్రిత భక్తి కాదు. బాలాజీ నీకు 10 రూపాయలు ఇస్తున్నా అడ్వాన్స్ గా, నాకు 100 రూపాయలు కావాలి. తర్వాత 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ దాంట్లో 5ో 10ో ఇస్తాను నీకు. ఈ శుద్ధ భక్తి అన్నది మిశ్ర భక్తి. ఇక్కడ ధనము జనము పాండిత్యము చూసి కృష్ణుడు ఆకర్షితుడు కాడు. కేవల భక్తి, శుద్ధ భక్తి అంటే కృష్ణ నేనేమి అడగను, నేను నువ్వేమి ఇచ్చినా స్వీకరించను. నా దగ్గర ఉన్న సర్వస్వం ఏముంది, నా మనసు, శరీరము, ఇల్లు ఏమున్నా సరే మొత్తం సర్వస్వ అర్పిలు పదే నందకిషోర్. మొత్తం నా దగ్గర నాకు కొంచెం కొంచెం అది మొత్తం నీకు. నువ్వేమి ఇచ్చినా తీసుకొని, ఎందుకు, నేను ఉండేదే నీకు సేవ చేయడం కోసం. నేను నిన్ను అడిగి తీసుకుంటే అప్పుడు నీ నుంచి సేవ స్వీకరించినట్టు అవుతుంది. వద్దు, నువ్వేమి ఇచ్చినా తీసుకో. ఈ పోటీ జరుగుతూ ఉంటుంది భగవంతుడికి భగవంతుడికి మధ్య. భగవంతుడు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. అంటే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా నా భక్తులకు సేవ చేయాలి. భక్తులు భగవంతుడికి ఏమి స్వీకరించకూడదు, భగవంతుడికి మనం సేవ చేయాలి, చేస్తూనే ఉండాలి. ఏమైనా సరే కష్టం నష్టం వచ్చిన భగవంతుడిని మాత్రం అడగకూడదు. ఆయన ఆనందాన్ని మనము కలతపరచకూడదు. ఇక్కడ చూడొచ్చు, కోలావేచ శ్రీధర్ దగ్గర ధనం ఉందా, ఆయనకు జనం ఉన్నారా, ఏం లేదు. ప్రేమ. జలపానే శ్రీధరే రే అనుగ్రహకరి నగరే ఆయలా పునఃఘోరంగ శ్రీహరి. ఆ విధంగా శ్రీధర్ ఇంట్లో జలపానం చేసి శ్రీధర్ని అనుగ్రహించి మహాప్రభు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఊర్లోకి సంకీర్తన చేసుకుంటూ వచ్చారు. నాచే గౌరచంద్ర భక్తి రసేరా ఠాకూర చతుర్థికే హరిధ్వని సుమీయ ప్రచుర. ఈ విధంగా మహాప్రభు నగరంలో కీర్తన చేస్తూ ఉంటే ఎటు చూసినా నాలుగు వైపులా కూడా హరిధ్వని వినిపిస్తుంది. సర్వలోక జీని నవద్వీపేరా శోభాయ. నవద్వీపం వెలిగిపోతుంది. శోభ అంటే నవద్వీపం అందంతో వెలిగిపోతుంది.
హరి భోలసుని మాత్ర సభారా జిహ్వాయ. ప్రతి ఒక్కరి నాలుక మీద హరే కృష్ణ మంత్రం తప్ప ఏం వేరే ఏ ధ్వని రావట్లేదు. ఇంత శోభాయమానంగా వెలిగిపోతుంది నవద్వీపం. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, భగవంతుని నామం ఉంటే అంతా సర్వశుభకరం సర్వశోభాయమానం అవుతుంది. జీవితం నిండా శుభమే శుభము. ఇక అశుభం అనేది రానే రాదు దగ్గరికి. హరినామం నిరంతరము. ఎవరి నాలుక మీద అయితే హరినామము నాట్యమాడుతూ ఉంటుందో వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలు 60 60 కాయలు కాయలు. 60 కానీ అత్యాచంగా ఇన్ఫినిటీ. దీన్ని లెక్క అని చెప్పలేదు. 3 పువ్వులు 6 కాయలు కాదు. 3 పువ్వులు 60 పెట్టుకోవచ్చు, 600 పెట్టుకోవచ్చు, 6 కోట్లు 60 కోట్లు. ఇన్ఫినిట్. 600 కోట్లు. భగవంతుడు అనంతుడు. నువ్వు ప్రేమతో ఒక్క పువ్వు ఇస్తే చాలు. భగవంతుడు ఏం చేస్తున్నాడు, నీకు అన్ని పూలే పెడతాను. తనని తానే. నువ్వు ఎట్లా చెప్తావు చెప్పు, 3 పువ్వులు 6 కాయలని. ఊరికే భగవంతుడు ఒక్క పువ్వు ఇవ్వు చాలు నాకు అంటున్నాడు. లేదు ఒక ఆకు ఇవ్వు చాలు, తులసి ఆకు. అది కూడా లేదు, ఏది దొరికితే అది ఇవ్వు నాకు అంటున్నాడు. ఆ? జలం. ఏసుకే విహ్వల సుఖ నారద శంకర శేసుకే విహ్వల సర్వ నదియా నగర. నదియా ప్రజలంతా ఏ సుఖం అనుభవిస్తున్నారు, ఎంత ఆనందం అనుభవిస్తున్నారంటే శివ సుఖ నారద ప్రేమే కదా కదా. శివ సుఖ నారద వీళ్ళు ఎప్పుడు గౌరంగా కీర్తన చేసి కృష్ణ కీర్తన చేసి మైమర్చిపోతుంటారు. అటువంటి సుఖాన్ని నవదీపంలో ఉన్న ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఒక్కరు వదిలిపెట్టకుండా అందరి నోట్లో హరినామం వస్తుంది. ఏకనిశాహేనా ఘననా ఖరిహ మనే కథ కల్ప ఘేలసే నిశార కీర్తనే. కీర్తన ఎప్పుడు మొదలైంది, రాత్రి. సాయంకాలం మొదలైంది. రాత్రి అంతా కొనసాగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది సాధారణమైన రాత్రి కాదు, అది ఎన్నో కల్పాలు గడిచిపోయాయి. ముందుగానే చెప్పినారు కదా, ఇక్కడ వైకుంఠం ప్రకటమైంది నదియాలని, కల్పాలు అన్ని పోతాయి. వైకుంఠం ప్రకటమైంది. వైకుంఠంలో సమయం తెలుస్తుందా? రాసలీల గురించి వస్తుంది. ఒక్క రాత్రే చేసింది రాసలీల. కానీ ఏ రాత్రి? బ్రహ్మరాత్రి. బ్రహ్మకు ఒక రాత్రి అంటే 1000 కల్పాలు. 1000 కల్పాలా? 1000 చతుర్యుగాలు. 7000 చతుర్యుగాలు. 1000 చతుర్యుగాలు అయితే ఒక పగలు. అంతే సమయం ఒక రాత్రి. ఒక బ్రహ్మరాత్రి సమయం వరకు రాసలీల జరిగింది. రాస నృత్యం. ఇక్కడ కూడా నామ సంకీర్తన ఒక రాత్రి జరిగింది అని మీరు అనుకోవచ్చు. అసాధారణమైన రాత్రి కాదు అది. ఒక కల్పం అనలేదు ఇక్కడ, చాలా కల్పాలు గడిచిపోయాయి అంటున్నారు. ఎన్నో రాత్రులు. బ్రహ్మకు ఒక రాత్రి ఎంత, అట్లా బ్రహ్మ రాత్రులు ఎన్నో గడిచిపోయాయి. అంటే ఇదేమి భౌతికమైన దృష్టితో మీరు చూసేదానికి లేదు, ఇది పూర్తి దివ్య స్థాయిలో జరిగింది కీర్తన. చైతన్య చంద్రే రాకిచు అసంభవనయ. మీరేమన్నా అతిశయోక్తి అనుకుంటారేమో, కాదు. చైతన్య చంద్రుడికి అసంభవం ఏది లేదు. భృగు భాంగేయ హరాహయ బ్రహ్మాండ ప్రళయ. కేవలం బ్రుకుటి కదిలిస్తే చాలు బ్రహ్మాండాలన్నీ ప్రళయానికి లోనవుతాయి. విశ్వంబర బ్రుకుటి అంటే కనుబొమ్మలు కదిలిస్తే చాలు. అటువంటి ఆయన తలుచుకుంటే ఈ బ్రహ్మ ఎన్ని రాత్రులైనా కూడా కీర్తన జరుగుతుంది. ఏ నగరే నాచే వైకుంఠేరా అధిరాజా తహారవో బసయే ఆనంద సింధు మాఝా. ఈ విధంగా ఎక్కడెక్కడ మహాప్రభు కీర్తన చేస్తున్నారో అక్కడ అందరూ కూడా ఆనంద సాగరంలో తేలుతున్నారు. సే హుంకార సే గర్జన సే ప్రేమేర ధారా దీకియా ఖండ ఏ స్త్రీ పురుష నదియారా. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు వృద్ధులు అందరూ కూడా ఈ ఆనందంలో మునిగి తేలుతున్నారు. కేహ బోలే. కొంతమంది ఏం చెప్తున్నారు, శశి విశ్వంబరం చూసి
శచిరాచరణి నమస్కార. అబ్బా శచిమాత పాదములకు నమస్కారం. ఇంతటి మహాభాగ్యమైన పురుషుడు పుట్టాడు ఆమె గర్భంలో. ఏన మహాపురుష జన్మిల గర్భేయారా. ఆమె గర్భంలో ఇంత మహాపురుషుడు జన్మించాడు అని శచిమాతకు ప్రణామాలు అర్పిస్తున్నారు. కేహబలే ఇంకా కొంతమంది జగన్నాథ మిశ్రా పుణ్యవంత. ఈయన తండ్రి జగన్నాథ మిశ్రా చాలా పుణ్యాత్ముడు. కేహబలే నదియారా భాగ్యర నహి అంత. ఇంకా కొంతమంది అబ్బా నదియా భాగ్యం చెప్పలేము, ఎంత భాగ్యము నదియా నగరానికి. ఏమత లీలా ప్రభు కథ కల్ప ఖైలా. ఈ విధంగా మహాప్రభు కొన్ని కల్పాల సమయము లీల చేశాడు. సబే బలే ఆజీ రాత్రి ప్రభాతన హైలా. అక్కడ అనుకున్నారంట ఈ రాత్రి ఇలాగనే కొనసాగాలి, ఇంకా ఉదయం రాకూడదు. రాత్రి అంటే ఏం సర్వసాధారణంగా తమోగుణం, కానీ ఇక్కడ ఏం ప్రకటమైంది? శుద్ధ సత్వం ప్రకటమైంది. సత్వం కూడా కాదు, శుద్ధ సత్వం, త్రిగుణాతీతమైనటువంటి స్థితి. हेमत बलि सबे ध्येय जय జయకార సర్వలోకే హరి వినే నాహి భలే ఆర. ఈ విధంగా రకరకాలుగా ప్రశంసిస్తూ అందరూ హనోరారా హృదయపూర్వకంగా హరినామం ఉచ్చరిస్తున్నారు. ప్రభుదేకి సర్వలోక దండవతయ్య. మహాప్రభు వెళ్తూ ఉంటే దండవత ప్రణామం చేస్తున్నారు. పడయే పురుష స్త్రీయే బాలకాలయ్యా. చిన్న పిల్లలు ఉన్న తల్లులు కూడా ఆ పిల్లల్ని కూడా చిన్న బిడ్డల్ని ప్రణామం చేపించడం, వాళ్ళు ప్రణామం చేయడం మహాప్రభు పాదపద్మంలోకి. శుభదృష్టి ఘోర చంద్రకరి సభాకారే. శుభదృష్టి అందరు ప్రణామం చేస్తున్నారు. మహాప్రభు దృష్టి ద్వారా వాళ్ళని కరుణి. శుభదృష్టి, దిష్టి తగిలిందంటారే, దాన్ని ఏమంటారు? చెడు 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 కళ్ళు, అదేమంటారు? దిష్టి అంటారు. దిష్టి కళ్ళు అంటారు. ఇక్కడ శుభ దృష్టి. మహాప్రభు ఎవరెవరిని చూస్తున్నారో వాళ్ళ జీవితం నిండా శుభమే. స్వానుభావానందే ప్రభు కీర్తనే విహరే. ఆ విధంగా మహాప్రభు కీర్తన చేస్తూ ఎవరెవరిని మహాప్రభు చూస్తున్నాడు వాళ్ళందరూ కూడా శుభ దృష్టి పడుతుంది వాళ్ళ మీద. దీంట్లో వస్తుంది కదా, మహాప్రభు నిత్యానంద కృపావలోకనాకరం. అవలోకన అంటే దృష్టి. నీ కృపా దృష్టిని మా మీద సారించు ఓ నిత్యానంద. ఇక్కడ శుభ దృష్టిని సారిస్తున్నాడు గౌరంగా. ఏకనే ఏ రూప భక్త ఘనే కరే ధ్యాన సే రూపే సేకనే ప్రభు విద్యమాన. కాబట్టి భగవంతుడు భక్తవత్సలుడు కాబట్టి భక్తులు ఏ ఏ రూపాల్లో ధ్యానిస్తారో ఆయా రూపాల్లో ప్రకటమవుతుంటాడు భగవంతుడు. చూడండి, హనుమంతుడికి శ్రీరామచంద్రుడు అంటే మహా ఇష్టం, కృష్ణుడికి అర్జునుడికి కృష్ణ రూపం అంటే ఇష్టం. ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. వాళ్ళ ఆ అభిరుచి మేరకు భగవంతుడు ప్రకటమవుతుంటాడు. హద్యపీహ చైతన్య ఏ శబలీల కరే యార భాగ్యే తాకే సే దేకయ్య నిరంతరే. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ రోజు కూడా, ఇప్పుడు కూడా, ఈ క్షణంలో కూడా ఈ లీలలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏం చెప్తున్నారు? ఎవరు చూడగలుగుతారు? భాగ్యవంతులు మాత్రమే అవి చూడగలుగుతారు. ఇది వాస్తవం. బృందావనంలో ఈ రోజుకు లీలలు జరుగుతున్నాయి. నవద్వీపంలో ఈ రోజుకు, ఈ క్షణంలో, ఇప్పుడు కూడా లీలలు జరుగుతూ ఉంటాయి. కేవలం భాగ్యవంతులే వాటిని దర్శించగలరు. మహాభాగ్యవంతులు. భక్తలాగి ప్రభుర సకల అవతార. ఎవరి కోసం వస్తాడు భగవంతుడు అవతారం? భక్తుల కోసమే వస్తాడు. భక్త బాయే కృష్ణ కర్మన జనయ ఆరా.
మరి భక్తులకు కృష్ణ సేవ తప్ప ఇంకేమీ తెలియదు వాళ్ళకి. కృష్ణుడికి భక్తులు తప్ప ఏమీ తెలియదు, భక్తులకి కృష్ణ సేవ తప్ప ఇంకేమీ తెలియదు. అందుకే అంటారు ఈ హరే కృష్ణ వాళ్ళకి ఏం పట్టలేదు, కరోనా వచ్చి లోకమంతా వస్తుంటే అంటే ఎప్పుడు హరే కృష్ణ ఇంకేం పట్టదా నీకు అని. సత్యం ఇదే, ఇదే చెప్పుకోవాలి. ఏం పట్టదా ఇంట్లో, అది పట్టించుకో ఇది పట్టించుకో ఇది పట్టించుకో. వాళ్ళ ప్రేమను ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు. కోటి జన్మ ఏది యోగా చూడు, కోటి జన్మల్లో యోగా ధ్యానం యోగా చేసావు, యజ్ఞం చేసావు, తపస్సు చేసావు, భక్తి వీణా కోన కర్మే ఫల నాయి ధరే. భక్తితో సేవ చేస్తే తప్ప నువ్వు కోటి జన్మల్లో తపస్సు యజ్ఞం అంతా కూడా బురదలో పోసిన పన్నీరే, ఉపయోగం లేదు. హేన భక్తి వినే భక్త సేవిలే నా హయా అతయేవ భక్త సేవ సర్వశాస్త్రికయ. మరి భక్తి రావాలంటే ఏం చేయాలి? భక్తులకు సేవ చేయాలి, వైష్ణవ సేవ చేయాలని సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. ఒక శాస్త్రం కాదు, సర్వశాస్త్రాలు చెప్తున్నాయి వైష్ణవ సేవ ద్వారానే భక్తి లభించేది. చూడొచ్చు, భక్తుల సేవ, భక్తుల్ని సంతృప్తిపరిచి, ఆ భక్తుల్ని సంతృప్తిపరిచి వాళ్ళ నుంచి ఆశీర్వాదం పొందాలి. అప్పుడే రఘునాథ దాస గోస్వామి చూడండి ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు మహాప్రభు దగ్గరికి వెళ్ళాలని. చివరికి నిత్యానంద ప్రభు భక్తులందరూ ఆశీర్వాదం ఇప్పించడం చివరిలో చెప్పారు, ఇప్పుడు నువ్వు విజయవంతం అవుతావు వెళ్ళాను. ఇక్కడ ఒకటి చూడొచ్చు, భగవంతుడు పరమ పవిత్రుడు. మన స్థితి ఏంటి ప్రస్తుతం? అల్పం, అపవిత్రం. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమ, పరమ పవిత్రుడు. ఆయన్ని సమీపించాలంటే అపవిత్రం అని పూర్తి. అందుకు భగవంతుడి కరుణతో తన భక్తుడిని పంపిస్తాడు. భక్తుడు మన మధ్య ఉన్నట్లుంటాడు, మనలాగనే మన చుట్టూ జీవిస్తూ మనలాగనే ఈ ప్రపంచంలో నివసిస్తున్నట్లుంటాడు. అటువంటి భక్తుడి దగ్గరికి వెళ్ళొచ్చు మనం, భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము. అది వెళ్ళే అర్హతే లేదు మనకి. కాబట్టి భగవంతుడే చాలా కరుణతో తన భక్తుల రూపంలో ప్రకటన అవుతాడు. భక్తుల రూపంలో అంటే భక్తుల ద్వారా ప్రకటన అవుతాడు. అది గురువు వైష్ణవులు అంటే. కాబట్టి సాధారణం కాదు భక్తుల సంఘం, వైష్ణవుల సంఘం సాధారణంగా తీసుకోకూడదు. పరమ భాగ్యం, సౌభాగ్యం. ఇస్కాన్తో సంబంధం ఉన్న భక్తులు పరమ సౌభాగ్యం. భగవంతుడు స్వీకరించాడు, భగవంతుడు ఉంచుకున్నాడు దగ్గర వాళ్ళని. బయటకు వెళ్ళి చూడండి, గేటు దాటి ప్రభుపాద ఇచ్చిన నియమాలు విధులు అన్నీ ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఇస్కానే, వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నప్పటికీ వదిలిపెట్టి చూడండి, తెలుస్తుంది. ఇహాతే ఏకా వైష్ణవేర పక్షలయ అన్య వైష్ణవేర నిందేసి యాయక్షయ. ఇంకొకటి ఏం చెప్తున్నారు, ఒకవేళ ఇద్దరు వైష్ణవుల మధ్య ఏదైనా అపార్థాలు ఏదైనా అలాగా అనిపించవచ్చు మనకి, మీరు న్యూట్రల్గా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఏ వైష్ణవం వైపు లేదంటే మీరు అపరాధం చేస్తారు. ఎందుకంటే అది కృష్ణుడికే తెలియాలి ఆ ఇద్దరు భక్తుల మధ్య ఏం జరుగుతుందో. నువ్వు అర్థం చేసుకోలేవు. నువ్వు కొంచెం నీది తప్పు అది తప్పు ఇట్లా 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 ఏదైనా ఎవరికైనా సపోర్ట్ చేసి ఒకరిని వ్యతిరేకం చేసావా నువ్వు నాశనం అయిపోతావు. లేకుండానే అంటే ఇద్దరు భక్తుల మధ్య ఏదైనా జరుగుతుందంటే అది భగవంతుడి
తెలిసి ఉండాలి ఏం జరుగుతుందని. నువ్వు జోక్యం చేసుకునే దానికి లేదు. అదేంది భగవంతుడి బిడ్డలు ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు, ఇద్దరు పిల్లలు కొట్టుకుంటారు కొంతసేపు. ఆ, నువ్వు వాళ్ళిద్దరిలో నీ వైపు నా వైపు అని వెళ్ళావనుకో ఇద్దరికి దూరం అయిపోతావు. రాత్రి అవుతుంది ఏమవుతుంది, అమ్మ వచ్చి ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఒకే ప్లేట్లోది తినిపిస్తుంటుంది. అప్పుడు నువ్వు దూరం అయిపోవాలి. ఒకప్పుడు ఈయనకు సపోర్ట్ చేసి ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఉంటే నేను పోనాడు. అప్పుడు వ్యతిరేకం చేసావు కదా, అందుకు దూరం అయిపోతావు అని. ఆ స్థలంలోనే ఉండలేవు ఇంకా నువ్వు. ఎదురెదురుతా రాలేడు, మాట్లాడలేడు, ప్రచారం తీసుకోలేడు. అందు గురించి ఏంటంటే ఇద్దరు భక్తుల మధ్య ఏదైనా జరుగుతుందంటే కామ్ డౌన్ గా ఉండాలి. తల దించుకొని పక్కకి వెళ్ళిపోవడం మంచిది అక్కడి నుంచి. सर्वभावे भजे कृष्ण करे ना ये निंदे सही सही ఘన న పాయ వైష్ణవేరా వృందే. మరి వైష్ణవులని ఎవరు పిలవబడతారు? చాలా ముఖ్యమైనది ఇది, చూడండి. అనన్య భక్తి ఎవరైతే చేస్తుంటారో, అనన్య అంటే ఏమి ఆశించకుండా కృష్ణ సేవ తప్ప ఏమీ లేదు నాకు చేస్తూ, ఎవరిని నిందించకుండా ఉంటారో, చాలా ముఖ్యమైనది. అనన్య అంటే కృష్ణుడు తప్ప నాకు వేరే ఏమీ లేదు. ఇతరులను నిందించకూడదు, వేలెత్తి చూపకూడదు ఎవరిని. ఏమన్నా జరగని అక్కడ, ఏదైనా జరుగుతుండొచ్చు, వేలెత్తి చూపకూడదు. అప్పుడు నువ్వు వైష్ణవుడి కింద లెక్క పెట్టకూడదు. ఉపదేశామృతంలో వస్తుంది, అన్య నిందాది శూన్య హృదయీప్సిత సంగ. ఎటువంటి వాళ్ళ సాంగత్యం తీసుకోవాలంట? భజంతమీశం, ఎప్పుడు భగవద్ భజనలో సేవలో నిమగ్నమై ఉంటారు. అదే సమయంలో ఇతరులను ఏ లేశమాత్రము కూడా ఇతరుల వైపు వేలెత్తి చూపరు. అటువంటి వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి. అప్పుడు మనం వైష్ణవులం అవుతాము. మనకేం అధికారం ఉంది? ఏదో వైష్ణవులు పొరపాటు చేశారు, భక్తులు తప్పు చేశారు, అది నీకేం అధికారం ఉంది? ఎవరు చూసుకుంటారు? అది గురువు కృష్ణులు చూసుకుంటారు. నీకు నాకేం పని దాంతో? నువ్వు వచ్చావు సేవ చేయడం, నేను వచ్చావు సేవ చేద్దాం. వీలైనంత, ఎంత వీలైతే అంత సేవ చేద్దాం, ఎంత వీలైతే అంత భజన చేద్దాం. గురువు కృష్ణ చూసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఈ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు కూడా కొడుతున్నారు. ఇంకో పిల్లోడు వచ్చి అమ్మ నాన్న దగ్గరకు వచ్చి మాటికి చెప్పడం, అది చేయడం. నీకేం పని ఆ పిల్లలతో? నువ్వు చూసుకో అంటారా కదా? నీకేం పని? నేనున్నా కదా, నేను చూసుకుంటానులే, నీ పని నువ్వు. కానీ ఉత్తమమైన పిల్లవాడు ఎవరు? అమ్మ చెప్పింది, అమ్మ చూసుకుంటుందంట, నాకెందుకు లేవా, ఆ పాటికి నేను తింటాను, నేను వెళ్ళిపోతాను. అమ్మ చెప్పింది, అమ్మ చూసుకుంటుంది, నాన్న చూసుకుంటుంది. అది ఇక్కడ ఇతరులను నిందించకుండా సేవలో నిమగ్నం అవుతారే వాళ్ళు వైష్ణవులుగా పరిగణించబడతారు. చైతన్య చంద్రేరా కథ అమృత మధుర. చైతన్య చంద్ర కథ అమృతం మధురం సకల జీవేరామనే పాడుక ప్రచుర. ఈ అమృతం జీవులందరి యొక్క మనసుల్లో వరదలాగా ప్రవహించుగాక అని ఆశీర్వాదం ఇస్తున్నారు. ఎవరు? వృందావన్ దాస్ ఠాకూర్. సునిలే చైతన్య కథ యారహయ సుఖ సే అవశ్య దేకి బేక చైతన్య శ్రీముఖ. ఎవరికైతే చైతన్య లీలలు విని ఆనందం అనిపిస్తూ ఉందో,
సంతోషం అనిపిస్తూ ఉందో అటువంటి వాళ్ళు తప్పకుండా గౌరచంద్రుణ్ణి ముఖాముఖి చూస్తారు. ఎంతమంది గొప్ప ఆశీర్వాదం చూడండి. చైతన్య గౌరలీల విని ఎవరి హృదయంలో ఆనందం కలుగుతుందో, ఎవరి మనసు హృదయం పులకించిపోతుందో, మనసు ఆనందంతో నిండిపోతుందో అటువంటి వాళ్ళు తప్పకుండా గౌరంగను దర్శిస్తారు, గౌరంగ పాదపద్మాలను చేరుకుంటారు. శ్రీ గౌరంగ మహాప్రభుకి జై, శ్రీ చైతన్య భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద కి జై, శ్రీ తాయి గౌర సుందర్ కి జై.